ఖానాపూర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇవాళ మళ్లీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న రచ్చ చోటు చేసుకోవడంతో నేటికి వాయిదా పడింది ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 7 మద్దతిచ్చారని, వీడియో బయటకు తీయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే ఓటుతో 6 మాత్రమే వారి సంఖ్య అని, 7 ఎలా అయ్యారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక మరోవైపు చలో ఖానాపూర్ కు బీఆర్ఎస్, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు, 12 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు ఒక ఓటు, 13లో ఇక్కడ 7 ఉన్నారు. ఈ 7 చేతులేపిర్రు. అంకం మౌనిక గారికి 7 చేతులేపిర్రు. రిటర్న్ గా సంతకం తీసుకున్నారు. సంతకాలు పెట్టిన పేపర్ కావాలా? మా చైర్మన్ క్యాండిడేట్ ని డిక్లేర్ చేసి వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలా ఈ రోజే. ఎందుకంటే ఎమ్మెల్యేకో సీఎంకో ఒత్తిడికి మీరు పని చేసేది ఉంటే ఎలక్షన్ ఎందుకు పెడుతుర్రు? డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేసుకోండి. మీరే చేసుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పెట్టకుండా డైరెక్ట్ చైర్మన్లు సీఎం తోని సంతకం పెట్టి డిక్లేర్ చేసుకోండి. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒక కౌన్సిలర్ ని మొన్న ఎత్తుకోవేయరు. సిగ్గు మానం ఉన్నదా? ఇక్కడ 7 కౌన్సిలర్లు ఉన్నారు, 12 మంది ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. అందులో బీజేపీ 4, బీఆర్ఎస్ 4 గెలిచినాం. ఒక క్యాండిడేట్ ఎత్తుకపోయారు. అయినా సరే వాళ్ళకి 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు సంఖ్య లెక్క పెట్టడం కూడా తెలియదా? సరే, పోస్ట్ పోన్ చేసి ఏదో రీజన్ లా మరి మాకు రిటర్న్ లో ఎందుకు నోటీస్ ఇవ్వలే, సిగ్నేచర్లు ఎందుకు తీసుకోవాలి? రేపు వాయిదా వేసినామని చెప్పి వాళ్ళ నోటీస్ ఇవ్వలే, సిగ్నేచర్ తీసుకోకుండా ఇది వదిలేసి వెళ్ళిపోయినారంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ రూలు? ఏం రూలు? ఏ మున్సిపాలిటీ రూలు? ఏ కాంగ్రెస్ రూలు? ఏం రూల్ ఇది? ఎవరు రూల్ ఇది? ఎట్లా చేస్తారు? నాకు రిటర్న్ నోటీస్ ఇచ్చి ఎందుకు క్యాన్సిల్ చేసి చెప్పి మా 7 కౌన్సిలర్ సంతకాలు పెట్టితేనే మేము ఇక్కడికి వెళ్ళి కదులుతాం. ఖానాపూర్ లో అయితే ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇవాళ మళ్లీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రచ్చ చూసుకోవడంతో అయితే నేటికి వాయిదా పడింది ఎన్నిక. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆ ఖానాపూర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోనైతే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో రసాభాస జరగడంతో అధికారులు చైర్మన్ ఎన్నికనైతే వాయిదా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న ఉదయం 11 గంటలకి ఇటు 3 పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశ మందిరానికి చేరుకున్న తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా సత్యం పేరునైతే ఇటు అభ్యర్థులైతే ప్రకటించారు. దీంతో తమకు సంఖ్యాబలంగా కూడా 7 మద్దతు తెలిపారంటూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతోటి వాగ్వివాదానికి దిగడంతో అయితే ఒకంత కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఒక హైడ్రామా అయితే నెలకొంది. మరోవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే ఒకటే ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 3 స్థానాలు. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థి మద్దతుతోటి వారి సంఖ్యాబలం కేవలం 5 మాత్రమే ఉంది. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో తోటి 6 సంఖ్యాబలం మాత్రం ఉంది. 7 ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలిపారంటూ కూడా నిన్న వారైతే ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్, బీజేపీ అలయన్స్ లోనైతే బీజేపీ పార్టీకి చెందినటువంటి అంకం మౌనిక పేరునైతే చైర్మన్ అభ్యర్థిగా ఇటు ప్రకటించడంతో కూడా ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 3 కౌన్సిలర్లతో పాటు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 4 కౌన్సిలర్లు కూడా ఆమెకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కేవలం కావాలనే ఎమ్మెల్యే ఈ ఎన్నిక జరగకుండా కూడా అధికారులతోటి వాగ్వివాదం చేసుకుని నిలుపుదల చేశారంటూ కూడా వారు నిన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆందోళన చేసిన సిచ్యువేషన్స్ అయితే మనం నిన్న చూసాం. మరోవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఖానాపూర్ మున్సిపల్ వైపు దూసుకురావడంతో కూడా పోలీసులు ఇటు కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడంతో అయితే ఖానాపూర్ మున్సిపల్ పరిసర ప్రాంతాలు అయితే పూర్తిగా రణరంగాన్ని కూడా తలపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ, ఖానాపూర్ నియోజకవర్గ బంద్ తో పాటు ఖానాపూర్ కు సంబంధించినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా తరలి రావాలంటూ కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే పిలుపునిచ్చిన పరిస్థితులు అయితే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాజీ మంత్రి జోగు రామన్న ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ కు బయలుదేరుతా ఉండగా
పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడంతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా ఇదే సిచ్యువేషన్ అయితే జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్ కి జోగురామన్న వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు మనం నిన్న చూసాం. మళ్ళీ అదే సీన్ కూడా ఆదిలాబాద్ లో ఈ రోజు కూడా రిపీట్ అవుతుంది. ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 5 ఎస్పీలతో పాటు 500 మంది పోలీస్ సిబ్బందితో అయితే పూర్తిగా 3 అంచెల భద్రతతో అయితే బహారాలో ఇటు చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నికనైతే జరగనుంది. ఇటు మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోవలక్ష్మి అనిల్ జాదవ్ కూడా ఖానాపూర్ కి అయితే చేరుకోనున్నారు. మరి ఈ రోజైనా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేకుంటే రాజకీయ ఒత్తిళ్లతోటి అధికారులు తలొగ్గి ఈ రోజు కూడా ఎన్నిక వాయిదా వేస్తారనేది కూడా ఆసక్తిగానైతే కొనసాగుతుంది. పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ ఖానాపూర్ కు రావడంతో వస్తున్న నేపథ్యంలో అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇప్పటికి కూడా కొనసాగుతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.